చిన్నోడికేరా, చక్కని కుర్రాడు, మంచి పొదుపు, ఖర్చులు పెట్టడంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాడు. అకోయ్ అన్న కొడుకు కాబట్టి నువ్వు పొదుపు జాగ్రత్త అని చాలా అందంగా చెప్తున్నావు. ఈ ప్రపంచం దాన్ని పిసినారితనం అంటది, అది తెలుసా? సర్లేరా, చాలే. కన్న కొడుకుని తక్కువ చేసి మాట్లాడతావా ఏంటి? వాణ్ణి అర్థం చేసుకునే అమ్మాయి కూడా ఉంటుందిరా, నేను తీసుకొస్తాను కదా. అసలు అబ్బాయిలకి అమ్మాయిలు దొరకటం గగనం అయిపోతున్న ఈ రోజుల్లో క్యారెక్టర్ను బట్టి అమ్మాయిల్ని తీసుకొస్తాను అంటున్నావు, చూసావు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ ధైర్యానికి తెగింపుకి మెచ్చుకోవాలక్క. సెల్యూట్ నీకు. ఆ ఇబ్బందులేవో నేను పడతాను, నీకేంట్రా బాధ? అవును, రేపు క్లాసులు స్టార్ట్ చేయడానికి కావాల్సినవన్నీ రెడీ చేసావా? ఇదిగో, ఈ బ్యాచ్ లోనే నా కోడళ్ల సెలక్షన్ కాబట్టి అన్నీ జాగ్రత్తగా చూసుకోరా. పిల్లలందరికీ సెంటర్ వాతావరణం బాగా అలవాటైంది కదా? ఎవ్రీథింగ్ రెడీ అక్క. రేపు నువ్వు వచ్చి నీకు కావలసిన కోడల్ని సెలెక్ట్ చేసుకోవటమే. వాళ్ళకి కూడా సెంటర్ బాగా అలవాటైపోయింది అక్క. అసలు నాకంటే బాగా వాళ్ళే తిరుగుతున్నారు. సరే అయితే, క్లాసెస్ స్టార్ట్ చేశాక ముందు గోపిగాడికి ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి వాళ్ళని కొందరిని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకుంటే ఆ తర్వాత అందులో నుంచి ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు. గోపిగాడికి అయ్యాక మిగిలిన ఇద్దరి గురించి ఆలోచిద్దాం. ప్లాన్ బాగానే ఉంది అక్క, కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు ఇంత కష్టపడి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసిన తర్వాత అల్లుళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారా? ఒప్పించగలవని నువ్వు అనుకుంటున్నావా? అసలు నువ్వు సెలెక్ట్ చేసిన అమ్మాయిల్ని కోడళ్ళగా చేసుకోవడానికి బాగా ఒప్పుకుంటాడా అని. అబ్బే, ఇవన్నీ సెట్ చేసేటప్పుడు నీ తల ప్రాణం తోకొచ్చేద్ది. తలలోనో తోకలోనో ఎక్కడో ఒక చోట ప్రాణం అయితే ఉంటుంది కదా. అయినా నా కొడుకుల గురించి నాకు తెలుసురా. వాళ్ళని ఎలా పెళ్లికి ఒప్పించాలో నా ఐడియాలు నాకున్నాయి. ఓహో, పెద్ద పెద్ద ప్రణాళికలు పథకాలు వేసి ఉంచావన్నమాట. ఇదిగో, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నేనిలా కోడళ్ల కోసం వెతుకుతున్న విషయం ఈ ఇంట్లో మనుషులు కానీ సెంటర్లో అమ్మాయిలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు, సరేనా? అలాగలాగా ఎవ్వరికి చెప్పను, జాగ్రత్తగా ఉంటాం. నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు బిడ్డ. మనసులో మాటని బరాబర్ అంతా డైరెక్ట్గా చెప్పినా గా ఛాయాదేవికి సమజైతలేదు. ఆ ఛాయాదేవికి దిమాక్ లేదు నాయనా. శిక్ష పడాలనంటే నేనేదో పోలీస్ కేసు పెట్టి వాళ్ళని నేను జైలుకు పంపిస్తా అనుకుంటాంది. అంత దేడి దిమాక్తో ఆ ఛాయాదేవి సెంటర్ ఎలా సురువు చేసిందమ్మా? నాయనా, ఏ మాట కా మాట చెప్పుకోవాలి గాని తను మనకెంత శత్రువైనా గాని తన మాట తీరు, తన కట్టు, తన బొట్టు, తన కట్టుబాట్లు ఎదుటి వాళ్ళని గుంజేసుకునేటట్లున్నాయి. సెంటర్ల అమ్మాయిలందరూ తనని మస్తు ఇష్టపడతారు. కానీ ఆ ఛాయాదేవి మన కుటుంబానికి చేసిన ద్రోహం చాలా పెద్దదమ్మా. గందుకే కదా నాయనా, ఏడనో ఫారెన్లో చదవాల్సిన నేను ఇడుకొచ్చి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నా. మనకి జరిగిన ప్రతి నష్టానికి, కష్టానికి వాళ్ళు ఇంతకింత అనుభవించాలి. కానీ పగ తీర్చుకోవడానికి ఆ ఇంటి కోడలు అవ్వాలని నువ్వు నిర్ణయం చేసుడు కరెక్ట్ అంటావా బిడ్డ? కరెక్టే నాయనా. ఒక మనిషిని గుండెల మీద షూట్ చేస్తే నొప్పి తెలిసే లోపలనే నిమిషంలో ప్రాణాలు పోతాయి. కానీ దెబ్బ గుండెల మీద కొడితే ఆ తప్పు తాలూకా ప్రతిఫలం ఆ ఇంట్లోనే గజ్జలు కట్టుకొని గల్ గల్లని తిరుగుతుంటే ఆ గజ్జల సప్పుట్ల తల్లి చేసిన తప్పు ఆ కొడుకులకి వినిపిస్తుంటే ఆ కుటుంబం మొత్తానికి ఎంత నరకంగా ఉంటుందో చెప్పు. సచ్చుడు తప్ప ఇంకే విడుదల లేని శిక్ష జైలు శిక్ష కంటే పెద్ద నరకం లెక్కుంటది. నేనా నరకాన్ని ఆ కుటుంబం మొత్తానికి చూపియాలని డిసైడ్ అయినా. గట్లయితే నీ జిందగీ ఖరాబ్ అయిపోతుంది బిడ్డ. నాయనా, మన కుటుంబానికి జరిగిన అన్యాయం కంటే
నా జిందగీ ఏమంత పెద్దది కాదు నాయనా. నా కండ్ల ముందు వాళ్ళు పడే నరకం కంటే దిల్ ఖుషి ఏముంటది నాయనా. హ, ఇంకా వేరే ముచ్చటేంలే, తిను. నీ లక్ బాగుందే. మొన్న ఫంక్షన్ కోసం కొన్న డ్రెస్ నా దగ్గరే ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే కొత్త డ్రెస్ కొనాల్సి వచ్చేది. నేనెందుకు కొంటానమ్మి? మరి అంత అవసరం వస్తే అనుపమతో కొనిపించుకోనా ఏంది? యాక్టింగ్ నేనే చేసి కాస్ట్యూమ్స్ నేను తేవాలా? నీది నాది ఒకే పర్సనాలిటీ కాబట్టి సరిపోతుందనే అనుకుంటున్నా. ఒకసారి ట్రైల్ వేసి చూడు. ఆ, అవసరం లే మచ్చా, రేపు చేసుకుంటాలే. వేసుకోవే, కొంచెం లూజో టైటో అవుతే అడ్జస్ట్ చేయొచ్చు కదా. మళ్ళీ పొద్దున్నే సరిపోలేదు సెట్ చెయ్యంటే నా వల్ల కాదు. ఏదేందే పైన కింద ఓకే గాని మధ్యలోకి గ్యాప్ ఏందే? ఇలా అయితే ఎట్లా వేసుకునేదే? ఆ గ్యాప్ వల్ల సెట్ అయిపోయే జీవితాలెన్నో. ఎప్పుడు ఆ ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడం వల్ల నీకు అలాగే అనిపిస్తుంది కానీ ఒక్కసారి వేసుకుని చూడవే, అప్పుడు తెలుస్తుంది ఇందులో నీ అందం. వెళ్ళు వెళ్ళు అట్నే అంటారా? వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు, వెళ్ళు. వావ్! ఏమున్నావో తెలుసా? నేనే గాని అబ్బాయిని అయ్యుంటేనా ఇప్పుడే ప్రపోజ్ చేసేదాన్ని. ఈ డ్రెస్ కి 2 జడలు తోడైతేనా హై స్కూల్ పిల్లవంటే నమ్మేస్తారా నిన్ను? హా, ఇప్పుడు 2 జడలు వేసుకుని స్కూల్కి వెళ్ళాలా ఏంటి? అట్ట అయితే ఇంత చక్కగుంటదే. ఈ ఉద్యోగాలు, ఈ గోసలు ఏవీ లేకుండా హాయిగా. అవునే, నేను కూడా రాజేష్ గడ్లోనే యాక్సెప్ట్ చేసేదాన్ని. అప్పట్లో లవ్ లెటర్ ఇస్తే కమిట్ అవ్వకుండా కటింగ్ ఇచ్చా. ఇప్పుడు ఆడు అమెరికాలో సెట్ అయిపోయాడు. ఏడ్చినట్టుండదే నీ ఏడుపు. ఎగిరిపోయిన ఎక్స్ గురించి ఏడవటం, వెళ్ళిపోయిన ట్రైన్ కోసం పరిగెత్తడం రెండు ఒక్కటేనే. ఏ ఆపే, ఆపుతావా? అసలు ఈ లంకాకి బోనికి మధ్య ఈ గ్యాప్ ని ఎట్ట పూడ్చాలని ఆలోచిస్తా ఉంటే మధ్యలో నీ ట్రైన్ ఫిలాసఫీ ఏంది? ఏ, దాని సంగతి నీకెందుకే, వదిలే. బాడీకి కొంచెం విటమిన్ డి దొరుకుతుందని ఆ గ్యాప్ పెట్టుంటారే అప్పట్లో. ఆ గ్యాప్ గుర్తొచ్చినప్పుడల్లా డాక్టర్ గారి అడ్వైజ్ అనుకుని అడ్జస్ట్ అయిపో. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది, ఫిక్స్ అయిపోయింది. ఈ ఎదవలిద్దరు ఇంకా రాలేదేంటి? సర్లే, మనమే స్టార్ట్ చేద్దాం. ఛే, మరీ రొటీన్ జీవితం అయిపోయింది. సరదాగా తిరిగే వాళ్ళకి సదుపాయాలు కల్పించడం తప్ప నా బతుకులో మాత్రం సరదా సంతోషం రావట్లేదు. హలో, చెప్పండి. హనీమూన్కి వెళ్ళడానికి మాకు బస్ కావాలండి. ఏయ్, ఇద్దరు హనీమూన్కి వెళ్ళడానికి బస్సు పెద్దదైపోతుంది కదా. ఇద్దరం కాదు, మొత్తం 24 మంది, అదే 12 జంటలు, మొత్తం మా వాళ్ళే. ఉందా బస్సు? ఏంటి, 24 మంది బస్సులో హనీమూన్కి వెళ్తారా? అవునండి. ఉండండి, రేపు మార్నింగ్ ఆఫీస్కి రండి, మాట్లాడుకుందాం. అలాగేనండి. ఏదవ జీవితం, గుంపులు గుంపులుగా వెళ్ళడానికి వీళ్ళేమైనా తీర్థయాత్ర అనుకుంటున్నారా? ఏం మనుషులో ఏంటో.
ఈ ముగ్గురు వెధవలు పైకెక్కి సిగరెట్లు మొదలు పెట్టినట్టున్నారు. చెప్తా వీళ్ళ సంగతి. రేయ్, ఎవర్రా లైట్ ఆపేసింది? ఓ, నేనెవరికి కనిపించట్లేదు. రేయ్ రేయ్, ఇక్కడ ఉన్నాను, పైకి రండి రా. ఇప్పుడు ఎలా కిందికి దిగడం? చిదా తేజగాడు సీన్గాడు పని అయి ఉంటుంది. రేయ్, లైట్లు వేయండి రా. ఏంటి, ఎవరు లేరా? అవునులే, ఈ ప్రపంచంలో ఎవరి గురించి ఎవరు రారు. ఛ! ఎవడో వస్తాడని ఈ గోపిగాడు కూడా ఎదురు చూడు. ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ మోసపోడు. ఇదేంటి, సమయానికి ఫ్లాష్ లైట్ కూడా అనవట్లేదు. ఛే! ఎవరు రాకపోతేనే నేను దిగలను అనుకుంటున్నారా? నవ్ ఐఎమ్ బ్లైండ్, బట్ అప్పుడెప్పుడో వెల్ ట్రైన్డ్. నాలుగు అడుగులు వేస్తే మొక్కు వస్తుంది. కమాన్ రా గోపి. 1 2 3 4. రే గోపి, శభాష్ రా. నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఎడం వైపుకి 6 అడుగులేస్తే ఇంటి గుమ్మ వస్తుంది. ఓకే, యూ కెన్ డూ ఇట్ రా గోపి. 1 2 3. దొరికేసింది. అమ్మా గోపి, నువ్వు అద్భుతం కూడానే. హే, ఇంకేముంది, ఎడం వైపుకు తిరిగి 8 అడుగులు వేస్తే స్టెప్స్ వచ్చేస్తాయి. యా, One, 2 3 4 5 6 7. అమ్మా, పడిపోయాను రో. అమ్మా, అల్లుడు గోపి, అల్లుడు గోపి, ఇలా పడిపోయావేంట్రా? వేరేగా పడమని చెప్పాబా? నాన్న గోపి, దెబ్బ గట్టిగా తగిలిందా? అసలు లైట్ ఎవరు ఆఫ్ చేశారు? చూసుకోకర్లేదా పైన ఎవరైనా ఉన్నారా లేదా అని? అయినా నువ్వు ఒక్కడవే పైకి ఎందుకు వెళ్ళావురా? వాళ్ళిద్దరూ వస్తారనుకున్నాను నాన్న. కీలోపే ఎవరో లైట్ కట్ చేశారు. అయినా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బుద్ధిగా ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే ఎవరినైనా వెంట తీసుకెళ్ళాలి. చీకట్లో ఒక్కడవే పెత్తనానికి వెళితే ఇలాగే ఉంటుంది మరి. నువ్వే చెప్పాలి ఒంట్లో సమస్యల గురించి. అసలే వాడు దెబ్బ తగిలి రక్తంతో ఉంటే ఈ సలహాలేంటి? రే, నువ్వు నడు, మందు రాస్తాను. పర్లే, తగ్గిపోతుందిలే. ఎలా తగ్గిపోతుందిరా? ముందు వెనక ఆలోచించకుండా ఏదో పని చేస్తావు. ఆ పని వల్ల అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో కూడా తెలుసుకోవు. ఇదిగో, ఈ ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు కాదనే విషయం తెలుసు. అయినా ఏం ప్రయోజనం? ఇంత వయసు వచ్చాక కూడా ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? రమ్మంటుంటే లే. రక్తం ఎలా కారుతుందో చూడు. తగ్గిపోతుందంట, తగ్గిపోతుంది. నడు. ఏమా, నువ్వేనా లైట్ ఆఫ్ చేసింది? నువ్వు కూడా దానికే వత్తాసు పలుకుతావేంట్రా? నీ కొడుకులు చేసిన తప్పులు నీ కళ్ళకు కనిపించవా? అసలు వాడు పైకెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? పైగా నన్ను ప్రశ్నిస్తున్నావు. ఏం చేస్తే నీకెందుకమ్మా? వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు కదా. అయినా వాడికి ప్రాబ్లం ఉందని తెలిసి కూడా లైట్ అలా ఆఫ్ చేసావమ్మా. ఇప్పుడు చూడు ఏమైందో. నాకేం తెలుసురా?
ఎప్పుడూ ముగ్గురు కలిసి ఎలగ పెడతారు కదా, ఒక్కడే ఉన్నాడని నాకెలా తెలుస్తుంది? అయినా ఏంట్రా వాడి మీద నీకే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నా? మందు రాస్తానంటే దానికే ప్రేమ ఉన్నట్టా? ఆ మాత్రం మందు నేను రాయలేనా ఏంటి? నాకు మాత్రం లేదా ప్రేమ? పెద్దదాన్నని కూడా చూడకుండా అన్నేసి మాటలంటావా? బా మీ అమ్మకే కొంచెం అతి ఎక్కువైంది, కంట్రోలే పెట్టాలి. లేకపోతే చాలా కష్టం. ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడిపోతాం బా, ఇరిటేట్ అయిపోతాం. తల్లినేసరికి బాగా కూడా కోపం వచ్చినట్టుంది. ఓకే బా, దాన్ని ఉంది, అడ్జస్ట్ చేసుకుందాంలే. పెద్దవాడు కదా, ఎక్కువ టెన్షన్ పడితే ఆవిడ ఆరోగ్యం దెబ్బతిని ఎక్కడ బాధ్యత అనేద్దాం అని చెప్పానంతే. అంతే అంతే అంతే. ఇది మా పని మనిషి అండి, మా అమ్మాయి వేరే ఉంది. అలా దీర్ఘమోహన్సులు పడతానే పో, ఆ పళ్ళు లోపలట్టు. అది అలా పెట్టు గడ్డి, అప్పుడు గాని దారిలోకి రారు. కొట్టు, ఇంకా బాగా కొట్టు, అంతే కావాలి. ఏంటి అత్తయ్య గారు, ఏంటి మోటివేషన్ కోసం మూవీ చూస్తున్నారా? ఈ సీన్ మీకు బాగా నచ్చినట్టుంది. ఏంట్రా మాటలో? అసలు కోడల్ని ఎన్ని రకాల మాట్లాడొచ్చో, ఎలా ఎలా ఇబ్బంది పెట్టచ్చో ఈవిని చూసే నేర్చుకున్నారంట కదా. ఒక్కోసారి మీ మాటలు వింటుంటే ఈ మహానటే గుర్తొస్తుందంటే నమ్మండి. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఇప్పుడు సినిమాల్లో నటులు ఎవ్వరూ మాకు పెద్దగా తెలియదు. మా కాలంలో ఈవిడే మా అందరికీ ఇష్టమైన ఆర్టిస్టు. ఆవిడకంటే డబ్బులు ఇస్తారు కాబట్టి సినిమాల్లో కోడలను తిట్టేవారు. బయట మాత్రం ఆవిడ చాలా మంచి ఆవిడంట, అన్నపూర్ణమ్మంట, అందరికి అన్నం పెట్టిదంట. కానీ బయట ఉన్న అత్తలు మాత్రం వాళ్ళకి ఏమవుతుందో తెలియదు కానీ ఓ కోడల్ని ఏదో వంకతో ఆడిపోసుకుంటా ఉంటారు. నాన్న గోపి, దెబ్బెలా ఉంది? తగ్గిందా? నొప్పేం లేదు కదా? ఏంటమ్మా ఇదేమైనా పెద్ద దెబ్బ ఏంటి? ఈ చిన్నదానికి కూడా రాత్రి నుంచి ఓ తెగ హడావిడి చేసేస్తున్నావు. నాకేం కాలేదులే. రైస్ తిను పద. నమస్కారం అమ్మా. ఈడీ టైంలో వచ్చాడేంటి? ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? ఓ మా బావ కోసం వచ్చారా? బా బా నీకోసం ఎవరు వచ్చారు చూడు. ఎవరు? అబ్బెబ్బే, మీ బావగారి కోసం రాలేదయ్యా, ఇదిగో బామ్మగారి కోసం వచ్చారు. అత్తయ్య గారి కోసం వచ్చారా? అవును. కూర్చోండి 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 కూర్చోబా. పదరా. రేయ్ కూర్చోండి రా, కూర్చోండి. కూర్చోరా. అక్క కూర్చో. కూర్చో అక్క. ఎంతకే ఏ పని మీద వచ్చారు? అది మా సొంతూరోడు పుసునూరు నుంచి వచ్చాడులే. అయినా నీకేం పని? అదేమిటమ్మా అలా అంటారు? ఒక్క మనిషితో తేలిపోయే విషయమా? అందరూ తీసుకునే నిర్ణయం ఇది. ఇంటిల్లపాది ఉంటే చర్చలు నిర్ణయాలు వెంట వెంటనే జరుగుతాయి కదా. ఓహో, కుటుంబ సభ్యులందరూ చర్చించాలి అన్నారంటే ఇది చాలా పెద్ద విషయమే. పెద్ద విషయమేనండి. పెళ్లి సంబంధం చూడమని అడిగారు, తీసుకొచ్చాను. పెళ్లి సంబంధమా? ఎవరడిగారు? పెద్ద ఆవిడ. పెద్దవాడికి పెళ్ళే? ఏంటి బామ్మ, ఇంతకాలానికి నీకు తోడు కావాలనిపించిందా? సూపర్. నిన్ను ఏంటి మళ్ళీ కొత్తగా ఇంకో ముసలోడు అవసరమా? ఆల్రెడీ ఉన్నోళ్ళ చాదస్తంతోనే చేస్తుంటే. అల్లుడు గోపి పోనీలేరా, ఆ పెద్దావిని పెద్ద మనసుతో పెళ్లి చేసుకోవాలనుకున్న పెద్ద ఆయన్ని ఈ పెళ్ళిళ్ళ పేరే పట్టుకొస్తే నీకు గిట్టదని చెప్పి ఆ చిట్టి గుండెను మట్టి గట్టలాగా నలిపేయకిరా. మావయ్య, ఏదో ప్రాస కోసం వాడుతున్నావు గాని అది చిట్టి గుండె కాదు, ముసలి గుండె. అయినా ఎవరి పెళ్ళైనా పెళ్ళే కదా. ఏదో ముసలి వాళ్ళ పెళ్ళని ఉప్పు కారం లేని చప్పుడు కూరగాయల భోజనం పెడతారేమో. మాంసాహారం ఉండాల్సిందే.
అమ్మా ఏంటమ్మా ఇది ముందుగా ఎవరికి ఏం చెప్పకుండా? అయ్యా అందరూ ఏదో కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నారు. పెళ్లి ఈవిడికి కాదయ్యా. ఈవిడికి పెళ్లి చేయాలంటే నా వల్ల కాదు. సంబంధాలు ఉండాలి కదా. కాటికి కాలు చాపుకున్న ఈవిడికి సంబంధాలు చూడాలంటే రాష్ట్రంలో ఉన్న వృద్ధాశ్రమాలన్నీ మొత్తం తిరగాలి. డ్రై మీరు మీ వెటకారాలు చిన్న పెద్ద అని తేడా లేదా? అక్క నీకు విషయం అర్థమైందా? ఎందుకు అర్థం కాలేదు? నా కొడుకుల కోసం ఈవిడి తోచిన ప్రయత్నం ఏదో చేస్తుంది. మరి మనం చేస్తున్న ప్రయత్నాల సంగతి ఏంటి? ఓర్ పిచ్చోడా, నా కొడుకులు పెళ్లికెందుకు ఒప్పుకుంటారు? రే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? నా బతుకు కదా ఒక్కటే తక్కువ. మరెవరి కోసం అత్తయ్య ఈ పెళ్లి సంబంధాలు? పెళ్లి నాకు ఆ ముదిరిపోయిన బెండకాయ గాడికో కాదు. అదిగో ఆ ముగ్గురికిని. ఏమయ్యా పనిలో పని మీకు కూడా పెళ్లి సంబంధం చూసేయమంటారేమిటి? మన దగ్గర చాలా కేసులున్నాయి. ఆ, నువ్వు పెళ్లిళ్ళ బ్రోకర్వా ఆ బ్రోకర్వా? ఇదిగో చూడవయ్యా, సెలెక్ట్ చేసుకో. ఇంత అవుట్డేటెడ్ గా ఉన్నారేంటి మీరు? అందరూ మ్యాట్రిమోనీ సైట్లు ఆన్లైన్ లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. మీరు ఇంకా ఆల్బమ్స్ తో తిరుగుతున్నారేంటి? అయ్యా ఇక్కడో చిన్న లాజిక్ ఉంది. ఫోటో ఎప్పుడు లైవ్ లో ఇలా చేత్తో పట్టుకుని చూస్తేనే బాగుంటుంది. మొబైల్లోనో ల్యాప్టాప్లోనో చూపిస్తే ఆ ఫీలింగ్ రాదు, కిక్ ఉండదండి. అది మీకు, మాకు కాదు. సరే అండి, ఒకసారి చూడండి. ఏం నాన్న, ఆవిడ సంబంధాలు తెమ్మంది, ఈయన ఫోటోలు తీసుకొచ్చాడు, నువ్వు వాటిని సెలెక్ట్ చేస్తున్నావా? అయితే మా అభిప్రాయాలతో పనిలేదా? పెళ్లి వద్దని చెప్పాం కదా. నా కొడుకుని బంగారంలా చూసుకునే ఆ వజ్రాన్ని కనిపెట్టి సాన పట్టాలి. నా ఇంటికి పెద్ద కోడలిగా తెచ్చుకోవాలి. నేనైతే నా మొగునికి రేస్ ఈకటున్నా గానీ యాక్సెప్ట్ చేస్తా. నీకు జీవితంలో పెళ్లి కాదు, ఇదే నా శాపం. మీకు మాత్రం పెళ్లిళ్ళు అవ్వాలరా, ఇదే నా శాపం. పెళ్లిళ్ళు చేసుకొని గయ్యాల పిల్లలతో చల్లగా బతకండి రా.